జై తలుపులమ్మ. ముందుగా ఈ వీడియో చూస్తున్న నా ఫాలోవర్స్ మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఏమండో అందరికీ నమస్కారం అండి. నేను మీ తెలుగింటి అబ్బాయి పిఠాపురం. ఈ రోజు అయితే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆషాఢ మాసం సందర్భంగా తలుపులమ్మ తల్లి లోపలికి వచ్చామండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా ప్రయాణం అయితే అలా ఉదయాన్నే బైక్ల మీద అయితే ప్రయాణం సాగిందండి. అందరం కలిసిమెలిసి ఆ బైక్ల మీద అయితే ప్రయాణం తలుపులమ్మ లోవలోకి మేము మొదలు పెట్టామండి. ఇంకా ఈ రోజు అయితే తలుపులమ్మ లోవ చాలా రద్దీగా ఉందండి. చాలా అంటే చాలా రద్దీగా ఉంది. ఆషాఢ మాసం గురించి, అందులోనే ఆదివారం గురించి క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్ హెవీ క్రౌడ్. చాలా రష్ గా అయితే ఉంది. మనకి ఇక్కడ వంట చేయడానికి మనుషులు గాని పాకలు గాని చాలా ఇబ్బంది అయింది. మొత్తానికి ఏదో వంటలు ముగించుకుని మా ఫ్రెండ్స్ అయితే రికార్డులు మంచి గట్టిగా ఎంజాయ్ చేశారు. డాన్సులు వేసారు. అలా డాన్సులతో బాగా ఎంజాయ్ చేస్తూ భోజనాలన్నీ ముగించుకుని కొంచెం లేట్ అవడం వల్ల దర్శనం ఉదయం చేసుకోలేకపోయాం. భోజనాలు చేసిన తర్వాత మధ్యాహ్నం అయితే దర్శనాలకు బయలుదేరాం. దర్శనాలకు వెళ్లే క్రమంలో కూడా మా బైకులు కొండ వరకు వెళ్ళడానికి పాసిబుల్ లేక ట్రాఫిక్ చూస్తున్నారు కదండి పక్కంతా కూడా. ఇంకా పాదయాత్ర అయితే మొదలెట్టాం. చాలా రోజుల తర్వాత ఇప్పటి వరకు కూడా మనం ఎప్పుడు వెళ్ళినా బళ్ళ మీద వెళ్ళడం వల్ల మెట్ల మార్గం కూడా చూసి చాలా రోజులు అయిందని చెప్పి మెట్ల మార్గాన్ని అయితే బయలుదేరాం. ఈ మెట్ల మార్గం గుండా మనం పాదయాత్ర చేసి వెళ్తుంటే చుట్టూ పచ్చని ప్రకృతి, ఆ మధ్యలో మెట్ల మార్గాన మనం నడిచి ఎక్కుతుంటే ఆహ్లాదకరమైన వాతావరణం, ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ అయితే ఎక్కాం. ఈ రోజు అయితే అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించారు. రకరకాల కూరగాయలతో అయితే అమ్మవారి ఆలయాన్ని కూడా చాలా చక్కగా సుందరీకరించారు. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. ఎంత రద్దీగా ఉన్నప్పటికీ కొంచెం కష్టపడ్డాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ రకంగా తలుపులమ్మ తల్లి అమ్మవారి యాత్ర అయితే ఈ రోజు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ముగించాం. అలా ముందుకు వస్తుంటే మనకి ఈ ఆలయంలో బాగా ఫేమస్ అండి ఇది. మన వెహికల్ నెంబర్స్ ఉంటాయి కదండి, నెంబర్స్ అన్ని కూడా ఈ రకంగా ఇక్కడ అమ్మవారి ఆలయంలో రాయడం ఇక్కడ ఇదొక ప్రత్యేకత. అలా చూసుకుంటూ బయలుదేరితే మార్గం మధ్యలో ఇదో గొడవ, బాగా హెవీ ట్రాఫిక్ వల్ల కారు లారీ ఏదో డాష్ ఇచ్చి పెద్ద గొడవ అయితే అయింది. మొత్తానికి అలా చక్క పెట్టుకుని జాగా ట్రాఫిక్ కూడా దాటుకుని బయటకు వచ్చాం. అలా వచ్చేసరికి బాగా లేట్ అయ్యి ఇంచుమించుగా సాయంత్రం 6 అయిపోయింది. మేము రాబోతుకి 6 గంటలకి అన్నవరాన్ని ఆగి వస్తూ బాదం టీ తాగి ఫ్రెండ్స్ అందరూ కొంచెం కాసేపు చిల్ అయ్యి ఈ రకంగా మా ప్రయాణం అయితే ముగించాము. ఇదండి సంగతి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. నేను మీ తెలుగింటి అబ్బాయి పిఠాపురం.